మీరు పాఠశాలలో 12 సంవత్సరాలు తరగతుల్లో వేల గంటలు గడిపారు. అయినా మీ మొత్తం జీవితాన్ని నియంత్రించే ఒకే ఒక్క విషయం, డబ్బు, మాత్రం రహస్యంగానే ఉంచబడింది. అది యాదృచ్ఛికం కాదు, అది ఒక రూపకల్పన. ఈరోజు మానా ఫ్యాక్ట్లో వారు మీరు చదవకూడదని అనుకున్న పాఠ్యపుస్తకాన్ని మనం తెరవబోతున్నాం. ఐన్స్టీన్ ప్రపంచంలోని 8వ అద్భుతం అని పేర్కొన్నారని చెబుతారు. ఇది ధనవంతులను కార్మిక వర్గం నుంచి వేరు చేసే మౌనశక్తి. దీనిని కంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు. పాఠశాల గణిత తరగతుల్లో మీకు తార్కికమైన రేఖీయ జోడింపు నేర్పించారు, 1 1 2. కానీ నిజమైన సంపద మాత్రం సూటిగా సాగదు. అది వక్రరేఖలో, కర్వ్లో కదులుతుంది. 72 నియమం, రూల్ ఆఫ్ 72 ని చూద్దాం. మీ పాఠ్యపుస్తకాలు చెప్పని ఒక షార్ట్కట్ రహస్యం. గణితం చాలా సులభం. మీ వడ్డీ రేటుతో 72ని భాగించండి. ఆ సమాధానం మీ డబ్బు రెండింతలు కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతాయో ఖచ్చితంగా చెబుతుంది. మీరు అదనంగా ఏ పని చేయకుండానే మీకు 10% లాభం వస్తే మీ డబ్బు కేవలం 7 సంవత్సరాల్లోనే రెండింతలు అవుతుంది. కానీ ఇక్కడే ఉచ్చు ఉంది. ఈ నియమం కేవలం మీ పెట్టుబడులకు మాత్రమే కాదు, మీ అప్పులకు కూడా మీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. మీ వద్ద 24% వడ్డీ ఉన్న క్రెడిట్ కార్డు ఉంటే అదే రహస్యాన్ని బ్యాంక్ మీ అప్పును వేగంగా రెండింతలు చేయడానికి ఉపయోగిస్తోంది, మిమ్మల్ని వ్యవస్థలోనే చిక్కుకుని ఉండేలా చేస్తూ. రహస్యం కేవలం గణితం తెలుసుకోవడం మాత్రమే కాదు, ఆ సమీకరణంలో మీరు సరైన వైపున ఉన్నారా అనే విషయాన్ని నిర్ధారించుకోవడమే. మనం ఇప్పుడే విద్యా వ్యవస్థ పాఠ్యక్రమంలో చేర్చని ఆర్థిక వాస్తవాలను బయటపెట్టాము. కానీ నిజం తెలుసుకోవడం యుద్ధంలో సగం మాత్రమే. వ్యవస్థ మీ అజ్ఞానంపైనే ఆధారపడి ఉంటుంది. మీ ఆర్థిక స్వేచ్ఛ మాత్రం మీ చర్యలపై ఆధారపడి ఉంటుంది. పాఠ్యపుస్తకాలు పట్టించుకొని మరిన్ని తెలియని నిజాలు, వాస్తవాలను తెలుసుకోవాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ను నొక్కి మానా ఫ్యాక్ట్ కమ్యూనిటీలో చేరండి.